హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఆంధ్ర ఉప్పు ఊరగాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందరికీ, మనందరికీ ఇష్టం. కొంచెం పెరుగన్నంలో కొంచెం పప్పు, నెయ్యి అండ్ ఒక ఆవకాయ ముక్క వేసుకొని తింటే అబ్బాబ్బాబ్బాబ్బా ఏం అమోఘంగా ఉంటుంది అనుకున్నారు. ఇదిగో కలుపుతున్నారు. అన్నీ సమపాళ్ళ వేసాము. ఉప్పు, కారము అండ్ ఆవపిండి, ఆయిల్ అన్నీ వేసేసాము. కలుపుతున్నారు. లాస్ట్ ఫైనల్గా కలిపేస్తున్నారు. కలిపేసాక ఒక డబ్బాలోకి ఎత్తుకున్న తర్వాత ఎత్తి ఉంచేస్తే ఒక 2 డేస్కి ఊరిపోతుంది. ఊరిపోయాక ఇంకా మనము అమ్మో కింద సంవత్సరం మాత్రం నాకు బాగా గ్యాస్ చేరిపోయిందండి. అలాగని ఎక్కువ ఎక్కువ తినకండి, కొత్త ఆవకే కదా, బాగా కారం ఉప్పు పట్టేసి ఉంటుందేమో. బాగా గ్యాస్ చేరిపోయి ఇంచుమించు నేను 4 రోజులు బాధపడ్డానండి. కడుపు నొప్పి అబ్బా చాలా వికారం అయిపోయింది. అలా మాత్రం మీరు చేయకండి. కొంచెం కొంచెం తినండి. మనకేంటంటే ఆవకాయ చూడగానే అబ్బబ్బబ్బా నోరు ఊరిపోతుంది. ఒక్క ముద్దలో కలుపుకుందాం అనుకోని ఒక 5 ముద్దలకు కలుపుకుందాం అనుకోండి, మటాష్ అయిపోతుంది మన పని. అందుకే కొంచెం కొంచెం ఎవరైనా కొంచెం ఒక ముద్దకి మాత్రమే కలుపుకోవాలంటే ఒక చిన్న నెయ్యి చుక్క వేసుకొని కలుపుకొని తినండి. వేడి వేడి అన్నంలోని ఆవకాయ పప్పు నెయ్యి వేసుకొని తింటే మజాగుంటుంది. మన రాజేంద్ర ప్రసాద్ గారి పాట గుర్తొస్తుంది, కానీ నాకు పాడడం రాదు కదా, మీకు అందరికీ తెలుసు కదా. ఏదో ట్రై చేస్తాం, అన్నీ ట్రై చెయ్యాలి. సక్సెస్ అయ్యామంటే సక్సెస్ అవుతాము, లేదంటే లేదు. అమ్మ నీ పని అయిపోయిందా? ఆయిల్ అయినా కొంచెం. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.